హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ గోధుమ పిండి ఎగ్ రోల్స్ అండి. చేసుకోవడం అయితే చాలా ఈజీ. పిల్లలకి ఇలా కానీ చేసి పెట్టారంటే ప్రతిరోజు ఇలా చేసి పెట్టమని అడుగుతారు. ఇది మనకి ఇంట్లో టిఫిన్ ఏం చేయాలో తెలియనప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేశారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా సరే, ఈవినింగ్ స్నాక్ ఐటెంలో అయినా సరే చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారనమాట. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. అన్నీ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండి బదులు మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే దాంతో చేసుకోవచ్చు. దీనిలోనే మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఉప్పు అయితే ఎక్కువ పట్టదండి, కొద్దిగా మీరు రుచిని బట్టి వేసుకోండి. దీనిలో ఈ ఉప్పు కూడా వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ లమ్స్ ఏమీ లేకుండా మొత్తం ఒక 2 నిమిషాలు కలుపుకుంటే మొత్తం చాలా సాఫ్ట్ టెక్స్చర్తో బాగా వస్తుంది కదా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, దీనిలోనే ఒక 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. పిల్లలు పచ్చిమిర్చి తినరు అనుకుంటే కనుక స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే దీంట్లో సన్నగా తురిమిన క్యారెట్ వేసుకోవాలి. ఈ క్యారెట్ తర్వాత మీరు దీంట్లో కావాలంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. కొత్తిమీర ఇక్కడ నేను వేసుకోవట్లేదు. ఇవి కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఒక 2 నిమిషాలు మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. క్యారెట్ కూడా వేసిన తర్వాత కొంచెం కలర్ కూడా మారుతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక ఎగ్ వేసుకోవాలి. ఈ ఎగ్ వేసుకోవడం వల్లే మంచి టేస్ట్ వస్తుందండి. ఈ ఎగ్ కూడా వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్ మొత్తం పిండిలో కలిసిపోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కువసేపు కొద్దిగా గిలకొట్టినట్టుగా కలుపుకోవాలండి. విస్కర్ ఉంటే విస్కర్తో అయినా సరే. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఎగ్ అంతా కలిసిపోయింది. ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మొత్తం ఎగ్ అంతా కలిసిపోయింది. చూసారు, కొద్ది కలర్ కూడా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇలా రావాలండి పిండి అంతా చాలా సాఫ్ట్గా. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ కూడా హీట్ అయిన తర్వాత ఇలా దోశలాగా వేసేసుకోవటమేనండి. ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత దీనిలో ఆయిల్ బదులు నెయ్యి వేసి కాల్చండి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే కనుక ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అండి. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది వేసుకొని కాల్చుకోండి. ఇది 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కొద్దిగా గోల్డ్ కలర్ వస్తుంది కదా, ఒక 4-5 సార్లు 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. మంచి గోల్డ్ కలర్ వస్తుందండి, అప్పుడు వరకు కూడా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇలా ఒత్తుకోవాలన్నమాట, బాగా కాలుతుంది. చూసారు కదా, ఇలా రావాలన్నమాట దోశ అంతా కూడా. ఇలా మంచి కలర్ వచ్చింది. చూసారు కదండి, మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇంత ఇలా కాలితే సరిపోతుందండి.
ఇలా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి ఎంతో ఇష్టమైన కిసాన్ జామ్ ఉంటుంది కదండి, ఆ జామ్ని ఇలా రాసేసుకోవాలి. ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా జామ్ రాసి పెట్టారంటే ఎవరైనా ఏ పిల్లలైనా ఇష్టంగా తినేస్తారు. జామ్ ఇష్టపడిన పిల్లలు ఉంటారు కదా, ఇలా కానీ చేశారంటే ప్రతిరోజు ఇలాగే చేసి పెట్టుకొని అడుగుతారండి. అంత బాగుంటుంది అనమాట. ఇది క్రిస్పీగా మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, జామ్ అంతా ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత దీన్ని రోల్లా చుట్టుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రోల్ లాగా చుట్టుకోవాలన్నమాట. ఇలా కానీ చేసి ఇచ్చారంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారండి. చూసారు కదా, చాలా ఈజీ అన్నమాట. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఈ వీడియోని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. ఇంకా మీకు ఏ రకాల దోశలు తెలుసో అవి నాతో కూడా షేర్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.